ఇండియాలో 9 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్ వస్తే ఏం చేయాలి, డయాబెటీస్ ఎంతమందికి వచ్చిందని చెప్తున్నాం. అసలు డయాబెటీస్ అంటే ఏంటో చెప్పు మామ. ఈ వీడియోలో డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం తినే ఫుడ్ని మన బాడీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి ఆ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఇది నార్మల్గా జరిగేది. కానీ డయాబెటిక్ పేషెంట్లో ఈ గ్లూకోజ్ని మన బాడీ యూటిలైజ్ చేసుకోలేదు. అది మాకు తెలుసా అమ్మా. అసలు ఎందుకు యూటిలైజ్ చేసుకోదో చెప్పు. నెక్స్ట్ డయాబెటీస్ని ఒక షార్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఇది హౌస్ అనుకుందాం. మన బాడీని హౌస్తో కంపేర్ చేద్దాం. మరి హౌస్ అంటే హౌస్లో చాలా రూమ్స్ ఉంటాయి కదా, ఆ హౌస్లో ఉన్న రూమ్స్ సెల్స్ అనుకుందాం. సో ఇది మనం తినే ఫుడ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్లో ఉంది అనుకుందాం. సో మన బాడీ బయట ఈ గ్లూకోజ్ ఈ డోర్ క్రాస్ చేసి రూమ్స్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. అంటే ప్రతి సెల్స్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు ఈ సెల్స్ ఈ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటాయి. కానీ గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ అవ్వాలి. సో ఈ డోర్ ఓపెన్ కావాలంటే మనకు ఒక కీ కావాలి. ఆ కీ ఎవరిస్తారు? ఎవరికొళ్ళు వచ్చి మనకు కీస్ ఇస్తేనే కదా మనం కీస్ ఓపెన్ చేస్తాం. సో మనకు ఆ కీస్ ఇచ్చే దాని పేరు ప్యాంక్రియాస్. ఆ కీ పేరు ఇన్సులిన్. సో ఇది మన ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఇచ్చేది ప్యాంక్రియాస్. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఈ డోర్లో పెట్టి అన్లాక్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, గ్లూకోజ్ లోపలికి వెళ్ళిద్ది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. డయాబెటీస్ పేషెంట్స్లో మొత్తం ప్రాబ్లం ఈ కీతో వచ్చింది, లేదా ఈ కీ ఇచ్చే వాళ్ళతో వచ్చింది. ఈ కీ ఇచ్చేవాళ్ళు మనకి కీ ఇవ్వకపోతే, అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయకపోతే అదే టైప్ 1 డయాబెటీస్ అంటారు. లేదా ప్యాంక్రియాస్ కీ ఇచ్చినా సరే డోర్ ఓపెన్ అవ్వకపోయినా, డోర్ పట్టేసినా టైప్ 2 అంటారు. సరే, డోర్ ఓపెన్ కాలేదు, గ్లూకోజ్ బ్లడ్లో ఉండిపోయింది, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నుంచి మన మా బ్రో చెప్తాడు. ఇందాక నుంచి అన్నీ తెలుసు అంటున్నాడు కదా, మా బ్రో చెప్పు. అంటే అది రామ్ నెక్స్ట్ ఎప్పుడైతే గ్లూకోజ్ బ్లడ్లో ఉండి దాన్ని బాడీ యూటిలైజ్ చేసుకోకపోతే ఈ గేట్ బయట అంటే బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ అయిపోయింది. ఇలా గ్లూకోజ్ ఉన్నా బాడీ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఇలా గేట్ చుట్టూ ఎక్కువ గ్లూకోజ్ అక్యుములేట్ అయిపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, నర్వ్స్ ప్రాబ్లమ్స్, అబ్బో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అన్నారు కదండి, ఇదే డయాబెటీస్ అంటే. ఈ రీల్ మీకు బాగా అర్థమైతే డాక్టర్ రవికిరణ్కి ఫాలో కొట్టేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే రీల్లో మనం డయాబెటీస్ వస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి, తినాల్సిన ఫుడ్ ఏంటి, తినకూడని ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయితే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.